సో హాయ్ బ్రో. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? అభిలాష్. అభిలాష్. నీకు ఇష్టమైన హీరోస్ ఎవరు తెలుగులో? సందీప్ కిషన్. సందీప్ కిషన్. ఇంకా అల్లు అర్జున్. ఓకే. సందీప్ కిషన్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? నచ్చే క్వాలిటీ ఏంటి? ఏ సినిమా బాగా ఇష్టం? అంటే గల్లీ రౌడీ. గల్లీ రౌడీ. సో ఎన్నిసార్లు చూసావు? ఒక 5, 6, 10 టైమ్స్ చూడొచ్చు. 10. సో ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటి? ఎలా అనిపిస్తుంటాడు ఆయన సినిమాలు చూసిన ఆయన? చిన్న పిల్లల్ని మంచిగా ట్రీట్ చేస్తున్నాం. ఇంకా అందరం బాగా చూస్తున్నారు, మంచిగా చూస్తున్నాం. ఓకే. సో అంటే అంత పెద్ద ఐకాన్ స్టార్ ఇష్టము, మన సందీప్ కిషన్ అన్న కూడా ఇష్టమే. సో ఏం చెప్తావు సందీప్ కిషన్? ఏం చెప్తావు సందీప్ కిషన్కి? ఏం చెప్తావు? మంచోడు. రాబోయే రోజుల్లో సినిమాలు బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నావా? బ్లాక్ బస్టర్ హిట్. సో హాయ్ బ్రో. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? షోమేష్. యువర్ సిటీ? ఒడిస్సా. యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్ హీరోస్? Sandeep Kishan. Sandeep Kishan. Why Sandeep Kishan? Sandeep Kishan, sometimes I know him, everyone know him, he's so popular, so everyone like his movie, maybe he's great hero. Okay. And Sandeep Kishan lo meeku nache quality enti? Yes, maybe. Meeku nache quality enti? Why? Reason? I don't saw his film, but everyone called his best hero. సో సందీప్ కిషన్ రొమాంటిక్గా బాగుంటాడా లేదంటే మాస్గా బాగుంటాడా? సందీప్ కిషన్ రొమాంటిక్ అండ్ యాక్షన్, యువర్ బెస్ట్, యువర్ ఫేవరెట్? Both romantic and also fighting style, action. I like him so. వన్ వర్డ్లో సందీప్ కిషన్ గురించి ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ సందీప్ కిషన్. Sandeep Kishan, really I like so. Everyone like him. Telangana hero Sandeep Kishan, he's so good. Like him. Thank you bro. Nice. So hi bro. Hi An. What is your name? Trinath. ఏంటండి? Trinath. శ్రీనాథ్. నీకు ఇష్టమైన హీరో ఎవరు శ్రీనాథ్? సందీప్ రెడ్. సందీప్. ఎందుకు సందీప్ అన్న అంటే ఇష్టం మీకు? గల్లీ రౌడీస్ మూవీలో బాగా పర్ఫామ్ చేశాడు, దాంట్లో బాగా యాక్టింగ్ చేశాడు. దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే దాంట్లో రౌడీగా చేయడం, దాన్ని ఫైటింగ్, అమ్మాయి కోసం ఏదైనా చేయడం, అమ్మాయి చేతిలో మోసపోవడం, అది బాగా నచ్చింది. సో ఇష్టమైన సినిమా ఏంటి సందీప్ కిషన్ గారి సినిమాలలో? గల్లీ రౌడీ. ఎన్నిసార్లు చూసారు సినిమా? ఇప్పటికే 5 times దాకా చూసాను. 5 times చూసినావా? సో సందీప్ కిషన్లో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి? అతను చాలా గర్ల్స్ దగ్గర చాలా మోసపోతుంటాడు, చాలా మంచివాడు, చాలా మంచి బిహేవియర్. ఓకే. అండ్ అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమాలు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఏం చూడను. సో వన్ వర్డ్లో సందీప్ కిషన్ గురించి ఏం చెప్తావు? సూపర్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటండి? రేణుక. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరండి? ప్రభాస్, సందీప్ కిషన్. ప్రభాస్, సందీప్ కిషన్. ఎందుకు వాళ్ళిద్దరంటే బాగా ఇష్టం మీకు? అంటే సినిమాలు బాగా తీస్తాడు, బాగుంటాయి, కామెడీ అది ఇది బాగుంటుంది. సందీప్ కిషన్ సినిమాలలో మీకు ఎక్కువ కామెడీ ఇష్టమా లేదంటే వైలెన్స్ ఇష్టమా? కామెడీ ఇష్టం. చూస్తారా సందీప్ కిషన్ సినిమాలు? చూస్తాం. మీకు ఎందుకు ప్రభాస్ అన్న సందీప్ అన్న అంటే ఎందుకు వీళ్ళిద్దరే ఇష్టము? అంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అది ఇది బాగుంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం అది ఇది. సందీప్ కిషన్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటండి? అంటే మంచి వ్యక్తి, మంచి అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు కాబట్టి ఇష్టం. సో సందీప్ కిషన్ రాబోయే సినిమాలలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాను మీరు? అంటే మంచి ఫ్యామిలీ మూవీస్, జనాలను ఎంటర్టైన్ చేసేటట్లా ఉండాలి. ఓవరాల్గా సందీప్ కిషన్ గురించి ఒక ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? అంటే మంచి వ్యక్తి అని చెప్తాము. థ్యాంక్ యూ. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. వాట్ ఈస్ యువర్ నేమ్? వీరా. ఓకే. మీకు టాలీవుడ్లో నచ్చే హీరో ఎవరు? సందీప్ కిషన్. ఎందుకు సందీప్ కిషన్? మామూలుగా అమ్మాయిలకి బాగా రెస్పెక్ట్ ఇస్తాడు, అమ్మాయిల కోసం బాగా మాట్లాడతాడు, వాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇచ్చి చూస్తాడు. సో సందీప్ కిషన్ ఆల్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. సో ఎన్నిసార్లు చూసారు? ఒక 4-5 టైమ్స్ చూస్తుంటాం. ఓకే. సో సందీప్ కిషన్ గారు కామెడీ వైజ్గా బాగుంటాడా లేదంటే సీరియస్ యాక్షన్ వైజ్గా బాగుంటాడా? కామెడీ వైజ్గా బాగుంటాడు. ఓకే. సందీప్ కిషన్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? మామూలుగా ఇప్పుడు అంత పెద్ద హీరో అయిన విజయ్ దళపతి వాళ్ళ కొడుకు డైరెక్షన్లో మన తెలుగు హీరోని తీసుకున్నారంటే ఇంకా అంతకన్నా గ్రేట్ ఏం కావాలి చెప్పండి. రాబోయే రోజుల్లో ఎలాంటి బ్లాక్ బస్టర్స్ వస్తాయి మన సందీప్ కిషన్ గారు? అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్,
అండ్ ఆడియన్స్ని మెచ్చుకునే విధంగా తీసే అవకాశాలు ఉండొచ్చు. ఓవరాల్గా వన్ వర్డ్లో ఏం చెప్తారు సందీప్ కిషన్ గురించి? ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో అండ్ లేడీస్ పట్ల కొంచెం మంచిగా బిహేవ్ చేస్తాడు. థ్యాంక్స్ సార్. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. వాట్ ఈస్ యువర్ నేమ్? హరీష్. హరీష్, మీకు టాలీవుడ్లో నచ్చే హీరోస్ ఎవరు? సందీప్ కృష్ణ. ఇంకా పవర్ స్టార్. ఓకే, పవర్ స్టార్ కూడానా? నైస్. అండ్ సందీప్ కిషన్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీలో డైలాగ్స్ బాగుంటాయి అన్న. సో సందీప్ కిషన్ది ఎక్కువసార్లు చూసిన మూవీ ఏంటి మీరు? గల్లీ రౌడీ. గల్లీ రౌడీ. సో అంటే కామెడీ వైజ్గా బాగుంటాడా లేదంటే సీరియస్ వైజ్గా, యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాడు? సీరియస్ వైజ్. సో సందీప్ కిషన్ గురించి వన్ వర్డ్లో ఒక 2 words చెప్పమంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన గురించి అంత ఐడియా లేదన్న. సో సందీప్ కిషన్ రాబోయే సినిమాలు ఉన్నాయి విజయ్ దళపతి కొడుకుతో. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అంటే ఉన్నాయన్న. రౌడీగా తీస్తే బాగుంటుంది, ఇంకా జోక్స్ కూడా కొన్ని బాగుంటాయి సందీప్ కృష్ణవి. అండ్ సందీప్ కిషన్ ఈ వీడియో చూస్తే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే ఒకసారి కలిసి సెల్ఫీ దిగాలి ఒకటి. థ్యాంక్స్ బ్రో. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. వాట్ ఈస్ యువర్ నేమ్? హరీష్. హరీష్, మీకు టాలీవుడ్లో నచ్చే హీరోస్ ఎవరు? సందీప్ కృష్ణ. ఇంకా పవర్ స్టార్. ఓకే, పవర్ స్టార్ కూడానా? నైస్. అండ్ సందీప్ కిషన్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీలో డైలాగ్స్ బాగుంటాయి అన్న. సో సందీప్ కిషన్ది ఎక్కువసార్లు చూసిన మూవీ ఏంటి మీరు? గల్లీ రౌడీ. గల్లీ రౌడీ. సో అంటే కామెడీ వైజ్గా బాగుంటాడా లేదంటే సీరియస్ వైజ్గా, యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాడు? సీరియస్ వైజ్. సో సందీప్ కిషన్ గురించి వన్ వర్డ్లో ఒక 2 words చెప్పమంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన గురించి అంత ఐడియా లేదన్న. సో సందీప్ కిషన్ రాబోయే సినిమాలు ఉన్నాయి విజయ్ దళపతి కొడుకుతో. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అంటే ఉన్నాయన్న. రౌడీగా తీస్తే బాగుంటుంది, ఇంకా జోక్స్ కూడా కొన్ని బాగుంటాయి సందీప్ కృష్ణవి. అండ్ సందీప్ కిషన్ ఈ వీడియో చూస్తే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే ఒకసారి కలిసి సెల్ఫీ దిగాలి ఒకటి. థ్యాంక్స్ బ్రో. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. వాట్ ఈస్ యువర్ నేమ్? త్రినాథ్. ఏంటండి? త్రినాథ్. శ్రీనాథ్. నీకు ఇష్టమైన హీరో ఎవరు? శ్రీనాథ్. సందీప్ రెడ్డి. సందీప్. ఎందుకు సందీప్ అన్న అంటే ఇష్టం మీకు? గల్లీ రౌడీస్ మూవీలో బాగా పర్ఫామ్ చేశాడు, దాంట్లో బాగా యాక్టింగ్ చేశాడు. దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే దాంట్లో రౌడీగా చేయడం, దాన్ని ఫైటింగు, అమ్మాయి కోసం ఏదైనా చేయడం, అమ్మాయిల చేతిలో మోసపోవడం, అది బాగా నచ్చింది. సో ఇష్టమైన సినిమా ఏంటి సందీప్ కిషన్ గారి సినిమాలలో? గల్లీ రౌడీ. ఎన్నిసార్లు చూసారు సినిమా? ఇప్పటికే 5 times దాకా చూసాను. 5 times చూసినావా? సో సందీప్ కిషన్లో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి? అతను చాలా గర్ల్స్ దగ్గర చాలా మోసపోతుంటాడు, చాలా మంచివాడు, చాలా మంచి బిహేవియర్. ఓకే. అండ్ అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమాలు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఏం చూడను. సో వన్ వర్డ్లో సందీప్ కిషన్ గురించి ఏం చెప్తావు? సూపర్. ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్ అండి. హాయ్ అండి. వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రీదేవి. శ్రీదేవి గారు, మీకు ఇష్టమైన హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు ఎన్టీఆర్? ఆయన వాగ్దాటి బాగుంటుంది కాబట్టి. ఓకే. సో మీకు ఎన్టీఆర్ అన్న ఎప్పటి నుంచి ఇష్టం? ఆయన స్టూడెంట్ నెంబర్ 1 అప్పటి నుంచి ఇష్టం. ఓకే, అప్పటి నుంచి మూవీ చూస్తున్నారా? సో ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటి మేడం మీకు? డాన్స్ సూపర్గా చేస్తారు. ఫస్ట్ బేసిక్గా ఆయన కూచిపూడి డాన్సర్ కాబట్టి ఇష్టం. ఎందుకంటే మా అమ్మాయి కూడా కూచిపూడి డాన్సర్ కాబట్టి, ఆయన కూడా డాన్సర్ కాబట్టి ఇష్టం. ఓకే. సో మేడం, ఇంకొక విషయానికి వస్తే నెక్స్ట్ వార్ 2 వస్తుంది ఎన్టీఆర్ది. రితిక్ రోషన్ ఎన్టీఆర్, ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్గా అనిపిస్తుంది. ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఇద్దట్లో డాన్స్లో ఎవరు ఫస్ట్లో వస్తారు? ఎన్టీఆరే. ఎందుకు మేడం ఎన్టీఆర్ అంత ప్రేమ? ఎందుకంటే అది అట్లా అనిపిస్తుంది అంతే. సో ఎన్టీఆర్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? హాయ్ చెప్తా అంతే. ఎందుకంటే మాది కూడా కృష్ణా జిల్లా కాబట్టి హాయ్ చెప్తా. నిమ్మకూర మీది? నిమ్మకూరు కాదు, మచిలీపట్నం. ఓకే మేడం, ఎన్టీఆర్ గారు మనం చూస్తున్నాము, అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా చాలా బాగా చూసుకుంటారు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ మాట? మంచిగా అనిపిస్తుంది. చాలా ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ప్లస్ మొన్న జపాన్లో ఒక వీడియో చూసాము, ఆమె తెలుగు ఈయన కోసం నేర్చుకునేటప్పటికి ఇంకా హ్యాపీగా అనిపించింది. సో అంటే తెలుగు హీరో ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఒక ఉమెన్గా, ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. రాబోయే సినిమాలతో ఎలాంటి రికార్డులు షేక్ చేస్తాడు ఎన్టీఆర్ అన్న? అది ఏమోనండి, నాకు తెలియదు. ఓకే, వన్ వర్డ్లో ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? ఆసమ్. థ్యాంక్ యూ.